UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, చాలా అంటే చాలా ప్రముఖమైన వ్యక్తి, నాకు ఆప్తురాలు అని చెప్పొచ్చు. మన ఛానల్లో చాలా కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా. ఇక ప్రతి నెల రాశి ఫలితాలతో పలకరిస్తూనే ఉంటారు రఘుప్రియ గారు. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్‌కి సంబంధించి, మీకు సైకాలజీకి సంబంధించి ఎలాంటి సమస్యలున్నా చక్కగా కాంటాక్ట్ అవ్వచ్చు. వాస్తు, అలాగే ఇటు జ్యోతిష్యానికి సంబంధించి కూడా మీకు ఎలాంటి వివరాలు కావాలన్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం అండి. నమస్తే అండి. తదుపరి రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందండి సెప్టెంబర్ మాసం? కన్యా రాశి వారికి కెరియర్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎటువంటి ఒడిదుడుకులు లేదు. విద్యార్థులకి కూడా చాలా కష్టపడి చదవగలిగితే గనక విద్యార్థులకు కూడా చాలా బాగుంది. అయితే మానసిక కొంచెం ఆందోళన సూచించడం జరిగిందనమాట మానసికంగా. అయితే వృత్తిపరంగా విజయం లభిస్తుంది. తరువారి విద్యార్థులు కొంత శ్రమ తీసుకుని చదవాల్సి ఉంటుంది. తర్వాత వీళ్ళు సులువు మార్గాలు ఎంచుకోకుండా, కెరియర్లో కానీ చదువులో కానీ సులువు మార్గాలు ఎంచుకోకుండా కష్టపడి సాధించగలిగితే విజయాన్ని సాధిస్తారు. అయితే కుటుంబ పరంగా చూడగలిగితే, కుటుంబ పరంగా వీరికి ఎటువంటి ఒడిదుడుకులు లేవు. ప్రశాంత వాతావరణం ఉంది అన్నమాట. అయితే అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంది. ఆర్థిక పరంగా వీరికి రెండో భాగంలో ధన అకస్మాత్తుగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం ప్రారంభంలో మీ యొక్క రాశిలో, అంటే కన్యా రాశిలోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు మీకు సహాయం చేయాలని అనిపిస్తుంది. మీరు అడగకుండా కానీ అడిగినా కానీ మీకు సహాయం చేయాలని వారికి అనిపిస్తుంది. ఎందుకంటే స్వరాశిలో ఉన్నాడు కాబట్టి. అయితే ప్రతి ఒక్క వాతావరణం మీ ఇంట్లో కానీ కెరియర్లో కానీ వాతావరణం అనుకూలంగానే ఉంది. అయితే బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం ఆలోచించి తీసుకోండి. కెరియర్ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, విద్యార్థులైతే చదువు పరంగా కొంచెం గబుక్కన తీసేసుకోకుండా కొంచెం ఆలోచించి తీసుకుంటే మంచిదన్నమాట. అయితే శుక్రుడు ఈ సెప్టెంబర్ 18 నుంచి తులారాశిలోకి రెండో ఇంట ప్రవేశిస్తాడు. దానివల్ల బృహస్పతి, అంగారకుడు వీరిద్దరూ 5వ ఇంట ఉండడం వల్ల ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కొంచెం మాట పట్టుదల పెరుగుతుందనమాట. ఈ సమయంలో మీరు ఏం చేస్తారంటే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా, ఎవరిది పై చెయ్యి కాకుండా కొంచెం తగ్గి ఉంటే బాగుంటుంది, సద్దుమణుగుతుందిగా చెప్పడం జరిగింది. ఏది దాచవద్దు అని సూచన. అంటే మన ప్రియమైన వ్యక్తి దగ్గర ఏమీ దాచకుండా చెప్పగలిగితే గనక ఆ వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి సాల్వ్ చేసుకోవచ్చు. అయితే మనస్పర్ధలు, నిందలు పడే అవకాశం కనబడుతోంది. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. తర్వాత బయట కానీ కెరియర్లో కానీ కొంచెం, అంటే మాసం చివరిలో కొంచెం ఉద్రిక్త వాతావరణాలు కానీ, మన మీద నిందారోపణలు చేయడం కానీ, లేదా అనుమానాలు పెట్టడం కానీ, అట్లాంటివి కొంచెం ఏర్పడతాయి అన్నమాట. అది ఏది జరిగినా మన మంచికే తిరిగి జరుగుతుంది, కానీ కొంచెం మనస్తాపం అనేది ఉంటుంది కదా. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే, ప్రత్యామ్నాయంగా అంటే దానికి సూచన ఏం చెప్పడం జరిగిందంటే, శుక్రుడికి ఇష్టమైన రంగు కానీ, అంటే భార్యాభర్తల మధ్య కీచులాటలు రాకుండా శుక్రుడికి సంబంధించిన ఏదైనా స్తోత్రం కానీ, గాయత్రి కానీ, లేదా శుక్రుడి మంత్రం కానీ చదువుకున్నట్టయితే కొంచెం బాగుంటుంది. మూడు భాగాల్లోనూ బాగుంటుంది. తదుపరి 4వ భాగం దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళకు ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏదైనా కొనుగోలు చేసే, ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. బంగారం కానీ, షేర్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా ఖరీదైన వస్తువులు కొనుక్కునేటట్టుగా కనపడుతోంది. మాసం చివరిలో కొంచెం అనారోగ్య సూచన కనిపిస్తున్నది. చిన్నగానే అనారోగ్య సూచన, అంటే ఏదైనా అస్వస్థత కలగడం కానీ, శరీరంలో నలతగా కనిపించడం కానీ జరుగుతుందన్నమాట. అయితే దానికి ఏంటంటే, బృహస్పతికి కనుక మీరు బృహస్పతి జపం చేసుకోగలిగితే, బృహస్పతి పెద్దగా ఏమీ అంగు ఆర్భాటం అక్కర్లేదు. బృహస్పతికి సంబంధించిన రంగు కానీ అది వేసుకున్నట్టయితే కొంచెం మనశ్శాంతి కలుగుతుంది. తర్వాత మీ రాశిలో రాహుకేతువులు ప్రారంభంలో అంగారకుడితో ఉంటారు కాబట్టి
అంటే 4గో భాగంలోకొచ్చేటప్పటికి ఇవన్నీ సమసిపోయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందనమాట. ఓకే. దీనివల్లేంటంటే ఆహ్, త మొదటి నుంచి ఉన్న బాధలు గానీ, ఏవైనా ఒడిదుడుకులుంటే గనక 4గో భాగంలో మీకు అంతా సెట్ అయ్యి హ్యాపీగా హ్యాపీగా ఉంటుంది. అనిపిస్తుంది. మొత్తం దీనికి సుఖాంతం అయింది కదా! సుఖాంతం అవుతుంది. అంటే చిన్న చిన్నవి అది. కామన్ హ్మ్. కదా హ్మ్. ఎవరికైనా. హ్మ్. సో, వీరికి చెప్పుకోదగినంత ఏమీ లేకపోయినా హ్మ్. మామూలుగానే సాగిపోతుందనమాట. కాకపోతే ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కునేదిగా చెప్పడం జరిగింది. హ్మ్. అయితే దీనికి పరిహారంగా ఏం చేయాలి అంటే, ఆ చిన్న చిన్నవి గూడా పోడానికి శనివారం నాడు చీమలకి పిండి గాని, రవ్వ కానీ, హ్మ్. ఎర్ర చీమలకి వేయగలిగితే, ఇంట్లో అవకాశం లేకపోతే రావి చెట్టు మొదట్లో కనుక వేయగలిగితే, ఈ చిన్న చిన్నవి గూడా దాటేయడం. హెల్త్ పరంగా బావుంది. అన్ని రకాలుగా బావుంది. ఖరీదైన రైట్. వస్తువులు హ్మ్. కొనుక్కుంటారు. హ్మ్. ఈ పరిహారం చేయగలిగితే గనక ఆ చిన్న చిన్నవి గూడా దాటేయడం జరుగుతుంది. రైట్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి కన్యా రాశి వారికి. కన్యా రాశి వారికి మాసం అంతా హ్యాపీగా ఉంది. కాకపోతే సీక్రెట్స్ మెయింటైన్ చేయకండి భాగస్వామి దగ్గర. అది చాలా ఇంపార్టెంట్. చెప్పదగిన సూచన. అందరి దగ్గర మెయింటైన్ చేయండి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సీక్రెట్స్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఎలాంటి గొడవలు ఉండవు. చిన్న చిన్న గొడవలు లేదా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా రఘుప్రియ గారు చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉందో చీమలకి పిండి కానీ, ఏదైనా చక్కెర కానీ ఇలాంటివి వేయటం వలన చక్కగా దాని నుంచి బయటపడొచ్చు అని చెప్పారు. ఏదేమైనప్పటికీ మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా జాతకాల్ని పరిశీలించుకోండి. పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే 100% రిజల్ట్ ఉంటుంది. జాతకాల్ని రఘుప్రియ గారి దగ్గర చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.